బయటికి ఇంకా రాలేదు. అందులో రాజకీయ కుట్రకోణం ఉందా లేదంటే పర్సనల్ ఎజెండాతో వచ్చిందా ఏటన్నది విచారణలో తెలుస్తుంది. ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా జన సైనికులకి వీళ్ళకి తెలియజేయడం ఏంటంటే, చాలా మంది ఒక అపోహలో ఉంటారండి, మంగళగిరి పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలని. యాక్చువల్ గా ఒక సెలబ్రిటీగా ఒక రాష్ట్రంలోనే అతిపెద్ద చరిష్మా కలిగిన మాస్ లీడర్ గా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. సో ఆయనతో కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి, లేదంటే ఆయన సమస్యలు చెప్పుకోవాలని చాలా మంది వస్తారండి. కేవలం సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంత దాన్ని ఏమంటారు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటారు, కానీ వాస్తవం అది కాదు సార్. మాది చాలా చిన్న కార్యాలయం అండి. ఎందుకంటే అటు వైసీపీ లాగా తండ్రి దగ్గర దోచేసిన డబ్బులు కానీ లేదంటే అక్రమ ఆర్జనలో సంపాదించిన డబ్బులు కానీ మా దగ్గర లేవు సార్. ఇటువంటి పరిస్థితుల్లో కళ్యాణ్ గారు తన కష్టంతో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుకుతోని తన కార్యాలయాన్ని వేస్తున్నప్పుడు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుందండి. ఆ లిమిటెడ్ స్పేస్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణం చేత కొంచెం ఈ కార్యకర్తల్ని లిమిటెడ్ గా పంపించడం జరుగుతుందే తప్ప వేరే ఉద్దేశం కానీ వేరే రకంగా ఉండదు. ఇప్పుడు చూడండి, అతి త్వరలో మాది కొత్త కార్యాలయం ఓపెన్ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ప్రతిదీ జరుగుద్దండి. అంతే తప్ప మంగళగిరి పార్టీ కార్యాలయంలో కేవలం కొంతమందికి ప్రవేశం ఉంటది అన్న ఒక అపోహని దయచేసి ఈ సందర్భంగా అందరూ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మాది చాలా లిమిటెడ్ అండి. మా దగ్గర ఉన్న వనరులన్నీ లిమిటెడ్. ఈ లిమిటెడ్ వనరులోనే అన్ని రకాలుగా ప్రయత్నాలు, ఓ పక్కన పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఓ పక్కన జనాలకు అందుబాటులో ఉండాలి మా అధినేత. ఇన్ని కార్యక్రమాల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టే అంత ఆర్థిక వనరులు మా దగ్గర లేవు సార్. సో అవన్నీ సమకూర్చుకుని నెమ్మదిగా కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది మా అధినేత. ఇంకొకటి, ఏదైతే ఈ రోజు జరిగిన ఘటన మీద ఒక వ్యక్తి లోపలికి వెళ్ళారు అంటే డెఫినెట్ గా మేము కూడా కంగారు పడ్డామండి. అదృష్టవశాత్తు అక్కడ మా అధినేత గారు లేకపోవడం అన్నది మాకు మంచి శుభం. కానీ జరిగిన దుర్ఘటన అయితే మాత్రం చాలా దురదృష్టకరమైన బాధాకరం. తప్పకుండా దీని మీద విచారణ జరుగుతుందండి. ఇందులో దోషులు ఏంటి, ఇందులో రాజకీయ కుట్ర ఉన్నదా అన్నది త్వరలోనే ప్రజలు తెలియజేయడం జరుగుతుంది సార్. నన్ను మీకేమైనా అనుమానం ఉందా రాజకీయ కుట్ర ఉందని? లేకపోతే అతను మతి స్థిమితం లేని వ్యక్తి అనుకోవాలా? లేకపోతే పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదు అని చెప్పేసి ఆ కోపంతో ఏమన్నా ఆ విధంగా చేశాడని అనుకోవాలా? లేకపోతే ఎవరన్నా వెనక నుంచి ఏదన్నా రాజకీయ పార్టీ చెందిన వాళ్ళు పంపించారని అనుకోవాలి? ఏమనుకోవాలి ఇన్ని ఆప్షన్స్ లో? సార్ అతను అంటే విజువల్స్ ఫోటోలు అవి చూడటం బట్టి ఏదో సంథింగ్ సైకాలజికల్ డిజాస్టర్ ఉన్నట్టు నాకు అనిపించింది. ఇతను కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇంకోటి ఏంటంటే పార్టీ కార్యాలయం లోపల రానివ్వట్లేదంటే మరి లోపలికి వచ్చాడు కదండి, సామాన్య వ్యక్తి లోపలికి వచ్చాడు. అదే కదా, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు రానిచ్చారు, మరి పార్టీ కోసం పనిచేసేటువంటి సీనియర్లు ఎవరైనా వస్తే రానివ్వట్లేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటది కదా ఎప్పుడు. అది వాస్తవం. మీరే చెప్పారు మాది లిమిటెడ్ స్పేస్ కాబట్టి అందరినీ రానివ్వటం అంత ఈజీ కాదని. సార్ మీకు వర్షం విషయం అంటే అందరినీ రానివ్వటం అంటే అవసరం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు వస్తారండి, కలుస్తారు, వెళ్తారు. అంతే తప్ప బొయ్యమని ఎట్ టైం 1000 మందిని 2000 మందిని కూర్చోబెట్టి అంత స్పేస్ అక్కడ ఉండదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీ కార్యాలయానికి బహుశా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందేమో. ఆ పార్టీ కార్యాలయానికి నార్మల్ గా బహుశా మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి మాస్క్ పెట్టుకుని మీరు లోపలికి వెళ్ళండి, మీరు ఎవరో ఎందుకు వచ్చారని కూడా ఏం అడగరు. కార్యకర్తలు అంటే లోపల పంపించేస్తారు. చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ కలవాలి, వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాలంటే మీరెవరో అపాయింట్మెంట్ ఉందని అడుగుతారు. ఆ ఫెసిలిటీ మీరు ఎందుకు కల్పించలేకపోతున్నారు 10 సంవత్సరాల నుంచి అనేదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న అందరిది. సార్ నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పేశాను సార్. ఓకే, ఇంకోసారి మీకు క్లారిఫై చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత మాస్ లీడరు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారండి. ప్రతి ఒక్కరు ఆయనతో ఫోటో దిగాలనో లేదంటే ఖర్చు చేయాలనో వేరే రకంగా ఆయనకి వాళ్ళకున్న ఇబ్బందులు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పాలన్నో, ఊరు సమస్య కావచ్చు, వీరి సమస్య కావచ్చు, ఏదో సమస్యని చెప్పాలి, ఆయన దృష్టికి వెళ్తే తీరుతుందని ఒక భరోసా ఉండటం వల్ల మాకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు వేరే పార్టీలకి 100 మంది వెళ్తే మా దానికి 1000 మంది వస్తారండి. ఎందుకంటే జనాల్లో అంత ఆదరణ కలిగిన వ్యక్తి అని మా అధినేత. ఇంత మందిలో డెఫినెట్ గా ఇంపార్టెంట్ పర్సన్స్ కి లోపల ఎంట్రీ ఉంటుందండి. అంతే తప్ప
కొంతమందికి రాలేదంటే అది కేవలం స్పేస్ ప్రాబ్లమే తప్ప వేరే ఇబ్బంది కాదు సార్, దయచేసి గమనించాలి. అంతే తప్ప ఈ వ్యక్తి రాకూడదు, ఈ వ్యక్తి రావాలని అలాంటి రూల్స్ కళ్యాణ్ గారు పెట్టరు, అక్కడ ఎవరు మిస్యూజ్ అయితే చెయ్యరు సార్. వేరే రకంగా ఎవరు ఊహించినా అది తప్పు. ఎందుకంటే మాకు తెలుసండి ఏం జరుగుతుంది అన్నది. అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. మోర్ ఎవరు ఇంకొక పాయింట్ అతి ముఖ్యమైనది ఏంటంటే, రీసెంట్ గా గత 2 years నుంచి మా పార్టీ కొత్త ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కొత్త ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అలా వెళ్తున్నప్పుడు ఏమన్నా చిన్న రాయి తగిలింది అనుకోండి, అది చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ప్రజల యొక్క సేఫ్టీ పర్పస్ వల్ల కూడా అంతెందుకు సార్, మాకు ఈ ఇబ్బందులు ఉండబట్టే, మాకు స్పేస్ తక్కువగా ఉండబట్టే మా జనాన్ని గేట్ బయట పెట్టాల్సిన పరిస్థితి ఉందండి. కేవలం ఈ ఒక్క రీజన్ అండి. అంటే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏమన్నా చిన్న రాయి వచ్చి తగిలింది, ఎవరు అంటే పైన వర్క్ చేసుకుంటారు, ఆ రాయి వచ్చి తగిలిందా లేదంటే వేరే విధంగా ఏమన్నా చిన్న యాక్సిడెంట్ అయినా అది కళ్యాణ్ గారు తట్టుకోలేరండి. ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తులు అక్కడ వస్తున్నప్పుడు సేఫ్టీకి ఇంటికి వెళ్ళాలని కోరుకునే వ్యక్తి అండి. సో ఆయనకి అలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి జనవరి కార్యక్రమం పెట్టారండి. లోపలికి రావాలి, లిమిటెడ్ పర్సన్స్